హలో అండి. వెల్కమ్ టు ఫిల్మ్ డైరీ. 'సరిపోద్దా శనివారం' ట్రైలర్ చూసాను. నాకైతే చాలా నచ్చింది. దీంట్లో మన 'నాని' గారు యాంగ్రీ యంగ్ మ్యాన్‌లా కనిపిస్తున్నారు. కాన్సెప్ట్ విషయానికొస్తే 'నాని' గారికి ఈ సినిమాలో శనివారం మాత్రమే కోపమొస్తుందంట. అంటే మిగతా రోజుల్లో రాదని కాదు. చిన్నప్పుడు వాళ్ళ మదర్ చెప్పిన మాటల ప్రకారంగా అతను శనివారం మాత్రమే కోప్పడతాడు. అంటే మిగతా రోజుల్లో కోపమొచ్చినా కూడా వాటిని లైట్ తీసుకో. ఈరోజు మాత్రం శనివారం మాత్రం నీకు కోపం ఉంటే చూపించుకో అంటారు. వాళ్ళ అమ్మ చెప్పిన మాట నానికి ఏ రకంగా అర్థమవుతుందంటే, సాయి కుమార్ గారు ఎలివేషన్ ఇస్తూ ఒక మాట చెప్తారు. యమధర్మరాజు, చిత్రగుప్తుడు ఒకళ్ళలోనే ఉంటే ఎలా ఉంటుంది అన్నదే అతను అని చెప్పేసి అంటారు. అంటే ప్రతిరోజు జరిగిన తప్పులన్నిటిని లెక్కేసుకొని వాటన్నిటిని కూడా శనివారం ఈయన బాకీ తీర్చేసుకుంటారనమాట. ఈ రకంగా ఆయనకు అర్థమై ఉండొచ్చు. ఎస్‌జే సూర్య గారి కోసం మాట్లాడుకుంటే గనక ఆయన్ని ఒక మాటలో చెప్పాలంటే చాలా తిక్క పోలీస్‌లా కనిపించాడు. ఇందులో ఆయన పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఒక తిక్క పోలీస్‌లా కనిపించాడు. ఆయన పెర్ఫార్మన్స్ ఇంకా మనం చెప్పుకోవసరం లేదు. చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఇంకా 'నాని' గారి పెర్ఫార్మన్స్ కోసం చెప్పాలంటే గనక చాలా బాగా చేశారు. 'యాంగ్రీ మ్యాన్‌గా' చాలా బాగా చేశారు. కాకపోతే సినిమాలో చాలా ఎలివేషన్‌లు ఎక్కువున్నట్టు అనిపించింది. ఒక పక్కన 'శుభలేఖ సుధాకర్' గారు చెప్తారు. ఇంకో పక్కన 'సాయి కుమార్' గారు చెప్తారు. బాగా ఎక్కువ ఎలివేషన్ ఇస్తున్నారు. మరి దానికి రీచ్ అవుతుందో లేదో చూడాలి సినిమా. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే శనివారం వచ్చే సీన్స్ చాలా బెటర్‌గా ఉంటాయేమో. అంటే ప్రతి శనివారం ఏమవుతుందా అని చెప్పేసి మనం ఈ సినిమాలో ఎదురు చూస్తూ ఉండాలి. మనకిప్పటి వరకు రిలీజ్ అయిన దాంట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా కనిపించారు 'నాని' గారు. అంటే ఒక దాంట్లో సాఫ్ట్‌గా కనిపించడం, మరొక దాంట్లో వైలెంట్‌గా కనిపించడం ఇలా కనిపించారు. సినిమా మొత్తం ఎక్కువ యాక్షన్ పార్టే ఉంటదేమో అనిపిస్తుంది. ఈ సినిమా అంతా చాలా సింపుల్ స్టోరీ అయ్యుండొచ్చు. అంటే ఒక పోలీస్ నుంచి ఇబ్బంది పడుతున్న ప్రజలందరినీ కొంచెం ఇతను సహాయంగా ఉండే క్యారెక్టర్ అయ్యుండొచ్చు. బట్ స్టోరీ సింపుల్ అయినా గాని మరి స్క్రీన్ ప్లే అన్నది కరెక్ట్‌గా ఉంటే గనుక సినిమా వర్కౌట్ అవుతుంది. హీరోయిన్ కోసం మనకి మాట్లాడుకుంటే హీరోయిన్‌కి కూడా మంచి గుర్తింపు ఉండే క్యారెక్టరే ఉన్నదేమో అనిపిస్తుంది. ఎందుకంటే తను అదే పోలీస్ స్టేషన్‌లో విలన్ చేసే పోలీస్ స్టేషన్‌లోనే ఒక పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తుంది. సో, తనకు కూడా కొంచెం ఇంపార్టెన్స్ ఉండే రోలే అయ్యుండొచ్చు. ఇంకా డైరెక్టర్ విషయానికొస్తే ఈయన చాలా తక్కువ సినిమాలే తీశారు. దాంట్లో రీసెంట్‌గా 'నాని' గారితోనే ఒక సినిమా తీశారు. అది 'అంటే సుందరానికి' అని చెప్పేసి ఒక సినిమా తీశారు. అది అంత గొప్పగా ఆడలేదు మరి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఇది మల్టీ లాంగ్వేజ్‌లో రిలీజ్ చేస్తున్నారు. అంటే పాన్ ఇండియా సినిమా. గతంలో ఆయన చేసిన సినిమా 'బ్రోచేవారెవరు' ఈ సినిమా అయితే చాలా బావుంటుంది. ఇంకా 'అంటే సుందరానికి' అయితే మీకు తెలిసిందే అంతగా ఆడలేదు. సో, ఈసారన్నా వాళ్ళిద్దరి కాంబినేషన్‌లో మంచి సినిమా అవుతదని చెప్పేసి చూద్దాం. ట్రైలర్ అయితే చూడటానికి చాలా బావుంది. మరి సినిమా వర్కౌట్ అయ్యేటట్టే ఉంది. మరి 5 భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. 'నాని' గారికైతే ఇక్కడ తెలుగులోనే 30, 40 కోట్ల మార్కెట్ ఉంది. ఇది గనక వర్కౌట్ అయితే గనక అన్ని లాంగ్వేజ్‌లో కలిపి 100 కోట్ల సినిమా పక్కా అవుతుంది. సినిమాలో ఎలివేషన్స్ అయితే కొంచెం ఎక్కువైనట్టు అనిపిచ్చింది. సో, దానికి తగ్గట్టు గనక యాక్షన్ ఉంటే గనక సినిమా ఖచ్చితంగా హిట్ అయిపోతుంది. ఓవరాల్‌గా చెప్పాలంటే ట్రైలర్ మాత్రం చాలా బావుందనే చెప్పాలి. చాలా బావుంది ట్రైలర్ అయితే.